సో ఈ విధంగా స్త్రీలో ఉన్న గొప్పతనం, స్త్రీలో ఉన్న మంచితనాన్ని మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. సంగమా, స్త్రీలను ఆడవాళ్ళను మూల పెట్టడానికి వీల్లేదు. వారిలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది గనకనే వారిని సాటి అనే సహాయం అని నిర్మించారు ప్రభు. దేవుని కృప వాళ్ళు. వారు లేకపోతే మనం లేం. స్త్రీలు లేకపోతే పురుషులు దేనికి పనిచేయరు. తల్లులారా, మీ యొక్క ఆశీర్వాదము మీ జీవితంలో నెరవేరాలి. సో కాబట్టి జాగ్రత్త గమనించండి తల్లులారా, మనలో ఉన్న తలాంతును బయటికి తీయాలి. సో కాబట్టి ఈ రాత్రి పురుషులారా మీరు తెలుసుకోండి, స్త్రీల్లో ఉన్న ఆ గొప్ప తెగువ, గొప్ప ఆశీర్వాదం ఏంటో మీరు ప్రోత్సహించాల్సిన బాధ్యత మీది. అలాగే స్త్రీలారా, దేవుడు మీలో ఏ తలాంతు పెట్టారో ఈ రాత్రి అడగండి. ప్రభువా, నాలో ఏ తలాంతు పెట్టావు, ఇది నేను వెలికి తీయాలి. ఈ రాత్రి నన్ను బయలుపరచండి, నాకు ఆ యొక్క రెవల్యూషన్ దయచేయండి. ఇదిగో సేవకుల ద్వారా నన్ను ఉజ్జీవపరిచవయ్యా, నేను ప్రార్థించాలి. ఇదిగో చాలా కాలంగా మూల పెట్టేసి నా నూనె బుడ్డి ఏంటో తెలుసా, నీ ఉపవాస ప్రార్థన ప్రత్యేకపరచుకొని నీ సంఘం గురించి, నీ బిడ్డల గురించి, నీ భర్త గురించి, నీ సహోదరుల గురించి ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీది. సో కాబట్టి మూల పెట్టేసిన ఆ యొక్క భక్తి జీవితాన్ని బయటికి తీ. నువ్వు ఓన్లీ పనులు చేసుకోవడానికి, ఇప్పుడు వంట చేసుకోవడానికో, ఇప్పుడు పని బట్టలు చేసుకోవడానికో, వాటి కోసం కాదు నువ్వు పిలవబడింది. అనేక మందికి, అనేక జనానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలువబడ్డావు. కాబట్టి నీలో ఉన్న తెగును బయటికి తీ, నీలో ఉన్న తలాంతను బయటికి తీ. తెగువ అంటే అర్థం ఏంటో తెలుసా, ఏదైనా సాధించే సత్తా దేవుడు నీలో పెట్టాడు. జాగ్రత్త గమనించండి, వాక్యం సెలవిస్తుంది, గుణవత్రాలు తన ఇల్లును కట్టుకుంటుంది. ఏమండి, ఇల్లును కట్టేది ఎవరండి? మరి అన్నీ తెచ్చిపెట్టేది ఎవరండి? పురుషుడే కదండి. మరి దేవుడు ఎందుకు గుణవంతురాలు ఇల్లు కడతారు అని ఎందుకు అన్నారైనా? జాగ్రత్త గమనించండి, నీ చేతిలోనే ఉందమ్మా, ఏదైనా సాధించగలవు. నీ ఇల్లును బాగు చేసుకునే తలాంతు నీ చేతిలోనే ఉంది. నీ ఇల్లుని ఆశీర్వాదకరమైన ఇల్లుగా మార్చే తలాంతు నీ చేతిలో ఉంది. అది ఈరోజు రాత్రి బయటికి తీ. అది అడుగు, ఎలా తీయాలి? అందరికీ ఒకటే విధంగా ఉంటుందా? కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ లైవ్లో ఎంతమంది వీక్షిస్తున్నారో, ఈ వీడియోని తర్వాత చూసేవాళ్ళు కానివ్వండి, ఈ వీడియోని షేర్ చేసిన తర్వాత ఎంతోమంది చూస్తారు. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మీ జీవితాల్లో దేవుడు నిర్ణయించిన ఏదో తలాంతు ఉంది. అది ఏంటో మీరు అడగడం మొదలు పెట్టండి. మీరు అడగట్లేదు కనుకే మూలబడిపోతున్నారు. అడగండి. పురుషులారా, మీ భార్యలను కానీ, మీ ఇంటి వారిని కానీ, స్త్రీలను మూలబెట్టకండి. అలాగే దైవ సేవకులారా, మరి మిమ్మల్ని కూడా ప్రేమతో వినిపిస్తున్నాను. మీ సంఘములో ఉన్న తల్లులు, మీ సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క తలాంతులేంటో బయటకు తీయండి, వెలుగు తీయండి, వాళ్ళని ప్రోత్సహించండి. సో ఈ విధంగా మనం ప్రోత్సహిస్తే మన జీవితంలో అనేక మంది గొప్ప గొప్ప తలాంతులు కలిగిన వారు వెలుగులోకి వస్తారు. వారి ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుంది. సో ప్రతి స్త్రీని గౌరవిద్దాం, ప్రతి స్త్రీని ప్రోత్సహిద్దాం, అందరినీ వెలుగు తీసుకొద్దాం. వారిలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేటట్టు, దేవుని రాజ్యాన్ని కట్టుటలో మనం ప్రోత్సహిద్దాం. అంతేగాని లోకానుసారంగా స్త్రీ శక్తి అంటూ, లేకపోతే ఫెమినిజం అనుకుంటూ, మేము కూడా దేనికి తక్కువ కాదు, మేము అన్నీ చేయగలమని లోకానుసారంగా మాట్లాడడం కాదు. ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ దట్ నీవు నీ భర్తకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అంతే తప్ప నేనేం తక్కువ అనే గర్వపు మాటలు మాట్లాడకూడదు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడిన వారే. సో కాబట్టి ఈ ఆశీర్వాదం ఏంటో ఈ రాత్రి అడుగుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, మా సహోదరులు, మా చెల్లి, అక్క, అయ్యా, తల్లులు, మా సంఘంలో ఉన్న సహోదరులందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ దర్శనం దయచేయండి నాయన, మీ రెవల్యూషన్ దయచేయండి, మాట్లాడండి తండ్రి. వారిలో ఉన్న తలాంత ఏంటో వెలికి తీయండి అయ్యా. తెలిసినా కొంతమంది మూల పెట్టేసిన వారు కూడా ఉన్నారు నాయన, వారికి కూడా ప్రోత్సాహకరమైన ఉజ్జీవాన్ని దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీ చిత్తంలో వాడుకుంటున్నావు. ఎస్, కానీ మేమే మరిచి తిరుగుతున్నాం. క్షమించండి తండ్రి. ఈ వాక్యం విని వదిలేయటమే కాకుండా దీని ప్రకారంగా జీవించే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.